హలో వ్యూవర్స్, ఐయామ్ డాక్టర్ నితీష. మనం వాడే షాంపూస్‌ని బట్టి గూడా మనకు ఇన్‌ఫర్టిలిటీ సమస్యలు అంటే పిల్లలు లేక కూడా బాధపడతామా? అవునండి. ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఇంగ్రీడియెంట్స్ వల్ల కూడా ఇన్‌ఫర్టిలిటీ అనే ఇష్యూస్ ఆ కెమికల్స్ వల్ల కూడా మనకు రావచ్చు. అయితే ఈ షాంపూస్‌లలో ఎక్కువగా రెటినాల్ పాల్మిటేట్ అని, పారాబెన్స్ అని, ఫార్మల్డిహైడ్ అని, ట్రైక్లోసాన్స్ అని ఈ ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రాన్సెస్ మంచి వాసన కోసం రావటానికి ఇవన్నీ యూజ్ చేస్తా ఉంటారనమాట. వీటి వల్ల కూడా ఒక్కొక్కసారి ఇన్‌ఫర్టిలిటీ కారణాలకు రావచ్చు. కొంతమందికి అబార్షన్స్ అయిన పేపర్స్ కూడా ప్రెజెంటేషన్ చేశారు. అయితే ఈ షాంపూస్‌లో మరి ఏ షాంపూ వాడాలి మేడం? అన్ని షాంపూస్‌లలో ఈ సల్ఫేట్స్ అని రాసున్నారు, పారాబెన్స్ అని రాసున్నారు అని ఒకవేళ మీకు కనిపిస్తే, మీరు ఖచ్చితంగా పిల్లలు లేక సమస్యలతో బాధపడుతున్నారా? మీ ఇంట్లో ఆల్రెడీ క్యాన్సర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, మీరు ఆమ్లా అంటే నేచురల్‌గా షాంపూస్ ఆమ్లా కానీ, లేకపోతే కుంకుడుగాయల రసంతో స్నానం చేయటం కానీ, అలా చేయొచ్చు. ఈ కుంకుడుగాయల రసంతో ఎలా స్నానం చేయాలి అని అనుకుంటే, ఆ కుంకుడుగాయలనేవి మీరు తెచ్చిన తర్వాత జస్ట్ వేడి వాటర్‌లలో దాంట్లో మీరేసిన తర్వాత బాగా కలిపితే బాగా నురగలాగా వస్తుందనమాట. ఆ నురగని పాత కాలంలో అంతా వాళ్ళు హెయిర్‌కి అప్లై చేసేవాళ్ళు. సో, ఇది మేజర్ కారణం అని చెప్పలేము. బట్ ఇన్‌ఫర్టిలిటీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా రావటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు కదా!